ఇంట్లో పని మనుషులుగా చేరి నమ్మించి యజమానులు ఊరు వెళ్లడంతో అన్నం పెట్టిన ఇంట్లో 2 కోట్ల రూపాయల ఆభరణాలను భారీ చోరీకి పాల్పడినటువంటి ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ఫ్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యాపారి భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయినటువంటి దీపికారెడ్డి దంపతులు మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందినటువంటి మహేష్ షాయి, అప్సరా దంపతులు పని మనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురు చూశారు. 4-5 రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, నగదు ఎక్కడ భద్రపరిచారు వంటి వాటిపైన రెక్కి నిర్వహించి పక్కాగా అన్ని తెలుసుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే యజమానులు ఊటీకి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12:30 సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆల్మారాను, లాకర్లను తెల్లవారుజామున 4:30 సమయంలో పగలగొట్టేశారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచ్లు, బంగారు నగలు బ్యాగ్లో సర్దుకొని ఉడాయించారు. ఇక ఉదయం ఇంటికి వచ్చినటువంటి డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు, వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చినటువంటి పాత పని మనుషులు హరత్ సింగ్, రీమా సింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బీహార్లకు పోలీసు బృందాలకు చేరుకొని నిఘా పెట్టాయి. 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచ్లు ధర దాదాపు 2 కోట్ల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులు స్థానికంగా నిందితులు తలదాచుకునేటువంటి ప్రాంతాలపైన కూడా దృష్టి పెట్టారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే జూబ్లీహిల్స్లో మరొకసారి నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడడం గమనార్హంగా మారింది.